రైట్ 2,000 నర్సయ్య గౌడ్ గారు గజాల భూమి ఇస్తా అన్నాడు మా రైట్ నర్సయ్య గౌడ్ గారు ఇక్కడ సరే ఇప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయి అన్నది పక్కన పెడితే మీరు అప్పుల లెక్కలు ఏవైతే చెప్తున్నారో దాంట్లో సేమ్ అది అర్ధ సత్యాలు అన్న దాని మీద మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంపదను అంటే కొత్తగా ఇప్పుడు మీరు లోన్లు తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదనే విధంగానే చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కుంటుపడింది అన్న ఒక అనుమానం వ్యక్తమయ్యేలాగా ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్న నేపథ్యంలో అప్పులు మీరు చెప్తున్నది ఒకటి, ఆర్బీఐ చెప్తున్నది ఒకటి. మీరు చెప్తున్న లెక్కలకి ఆ లెక్కలకి దాదాపుగా 3 లక్షల కోట్ల డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో మీరు ఆ దాన్ని బూచిగా చూపించి ఇవాళ మీరు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సంవత్సర కాలం దాటిన తర్వాత కూడా ఇంకా కాలయాపన ఎందుకు చేస్తున్నారు అన్నది మీకు మీరు చెప్పాల్సిన సమాధానం. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. వాయిస్ క్లియర్ ఉందా సార్? చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదనేది మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుండే ప్రతి డిపార్ట్మెంట్ నుండి కూడా శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అంటే ఏ డిపార్ట్మెంట్ పరిస్థితి ఎలాగుంది అని చెప్పడానికి. ఆ లెక్కలో వచ్చిన అప్పుల లెక్క చూస్తే 7 లక్షల పైచిల కోట్లు అనేది తేలిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే ప్రభుత్వము మారినప్పుడు ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలు మంచి పనులు కానీ ఏం చేసిందని చెప్పడానికి అదొక ఉదాహరణ. కాబట్టి ప్రజల ముందు వాస్తవాలు ప్రజాపాలన అంటేనే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రతి విషయం చెప్పడానికే ఆ విషయం చేయడం జరిగింది. అంటే నేను సూటిగా బండ శ్రీనివాసరావు గారు కానీ మిగతా వారికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా ఇప్పుడు పోయిన నెల కానీ ఈ నెల కానీ ఏ నెల చూసినా కూడా సుమారు నెలకు 18,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే దీంట్లో 1/3 వంతు అంటే సుమారు 6,000 పైచిలకు కోట్ల రూపాయలు ప్రతి నెల మిత్తిలకు కిస్తీలకు కట్టవలసిన అవసరం ఉంది, కడుతా ఉన్నారు. అంటే దీని అర్థం ఏందండి? 1/3 వంతు సంపాదన మిత్తిలకు కిస్తీలకి ఎందుకు పోతుంది? ఎవరు చేసిన పాపం ఇది? ఇంతకు ముందు 2014 జూన్ 2వ తారీఖు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రములో ఒక సంవత్సరానికి మిత్తిలు కిస్తీలు కట్టేది కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ఒక సంవత్సరానికి. మరి ఒక సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల మిత్తిలు కిస్తీలు కట్టే పరిస్థితి నుంచి ఒక నెలకే 6,500 కోట్ల రూపాయల మిత్తిలు కిస్తీలు కట్టే పరిస్థితికి తీసుకొచ్చిన పెద్ద మనిషి ఎవరు? కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇది ముంచడం కాకుంటే తేల్చడం అవుతుందా? ఈ రోజు వచ్చిన సంపాదన హరో లక్ష్మణ అని వాళ్ళకి కట్టవలసిన పరిస్థితికి దిగజార్చిన పరిస్థితి కేసీఆర్ది కాదా? మిగిలింది 6,000 కోట్ల పైచీలకు ప్రతి నెల జీతాలు భత్యాలకు పోతుంది. అంటే మిగిలింది 6,000 కోట్ల రూపాయలతోటి ఆ నెల గడవాలి. గడుస్తుందా? రెండో విషయం చెప్తా చూడండి. గత 8 నుంచి 10 నెలల్లో 52,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 64,000 కోట్ల రూపాయల కిత్తీలు మిస్తీలు అన్ని కట్టడం జరిగింది. అంటే మేము ఆర్థికంగా ఎలాంటి కంట్రోల్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది కదా. వీళ్ళకి అడ్డగోలుగా అప్పులు తెచ్చి అందులో 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 10 రూపాయలు మాయం చేయడం కాదు కదండి. కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము తీసుకొచ్చిన అప్పులకు సంబంధించి లెక్కలు ఒకవేళ చూస్తే అలా కళ్ళ ముందునే కనిపిస్తున్నాయి. ఒకటి కాళేశ్వరం కట్టే క్రమంలో ఎంత ఖర్చు అయింది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఎంత ఖర్చు అయింది, రోడ్లు దానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు 1,00,000 కోట్ల దగ్గర అప్పులు చేశారు. ఒక్కడైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించడం కానివ్వండి, కొత్త కన్స్ట్రక్షన్ ఏదైనా చేయడం ఎక్కడైనా చేశారా? ఓన్లీ మీరు అప్పులు మిత్తిలు అనే ఒక పేరుతో మీరు ప్రజల్ని ఏమారుస్తున్నారు తప్ప ప్రజలకు ఏమైనా ₹1 లాభం జరిగేలాగా ఎక్కడైనా మీరు చూపిస్తున్నారు అన్నది వాళ్ళు అడిగే ప్రశ్న. అనే ఈ విషయాలు కూడా అంటే ఈ అప్పుల విషయం, మిత్తిలు కిస్తీల విషయం, ఈ ఆర్థిక విధ్వంసం చేసిన విషయం ప్రజలకు చెప్పడం ఎందుకంటే మేము కొన్ని హామీలు ఇచ్చినాం, 100 రోజులల్లా చేస్తున్నాం. అయితే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఎందుకు పడుతుంది అని మేమే చెప్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించడం కాదండి. మేము 2,500 మహిళలకు ఇస్తామని చెప్పినాము. రైతు భరోసా ఈ విషయాలు 6 గ్యారెంటీలు చెప్పినాము. కొన్ని చేసినాము, కొన్ని చేయడానికి ఇప్పుడు సంక్రాంతి మేము ఇది బార్డర్ గా పెట్టుకున్నాము. సంక్రాంతి వరకు ఈ రైతు భరోసా 2,500 రూపాయలు ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకు లేట్ అవుతున్నది అనే విషయము ప్రజలకు తెలియజెప్పడానికి మాత్రమే ఈ విషయాలు మాట్లాడుతున్నాము. అంతే తప్ప దీని నుంచి తప్పించుకోవడానికి కాదు. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు కొంచెం
అన్న డెవలప్మెంట్ అన్న, అనేది ఒక్క నిమిషం, కొంచెం అన్న, లేట్ అన్న, ఒక్క చేసినా నిమిషం. తప్పలేదు. ఒకటే నిమిషం అన్న. అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం, మనము ఒక్క నిమిషం, కొంత ఒక్క నిమిషం. ఇవాళ చేసేది రేపు చేసి ఎల్లుండి చేసినా తప్పలేదు. ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తా అంటాడు మన కేసీఆర్, మన ముఖ్య రేవంత్ రెడ్డి గారు. ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలంటే అన్న ఒక్క నిమిషం, అన్న ఒక్క నిమిషం. సార్ మేము ముఖ్యంగా లేట్ చేసిన విషయం ఒకటి ఉంది, మేము ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా వెనుకబడ్డట్టుగా నేనైతే అనుకుంటున్నా. Right. ఏ విషయంలో అంటే తొందరగా విచారణ జరిపి వీళ్ళను అక్రమార్కులను జైల్లో వేయడంలో మాత్రం మేము ఖచ్చితంగా వెనుకబడ్డాం. ఎందుకంటే Right, అది కూడా నెక్స్ట్ టాపిక్ అదే. నెక్స్ట్ టాపిక్ అదే. ఆల్రెడీ రంగం సిద్ధం చేసినట్టున్నారుగా. నేను అనేది ఈ క్రీమ్ అంతా ఇప్పటికే పోయేది ఉండే, ఆ దాంట్లో మేము వెనుకబడ్డబట్టి నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఈ క్రీమ్ కానీ బీఆర్ఎస్ ఏమంటదంటే మీరు అలా బెదిరిస్తూ టైం వేస్ట్ చేస్తారు తప్ప అక్కడ మీరు అరెస్ట్ చేయడానికో లేకపోతే వాళ్ళ లోపలికి వేయడానికో మీ దగ్గర స్కోప్ లేదు. ఓవైపు ఏది ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్లో డైరెక్టర్ కేసీఆర్ పేరు కూడా లీక్ అయిందన్నారు. ఇప్పటిదాకా ఏం జరిగింది దాంట్లో? ఒక ప్రభాకర్ రావు అనే ఒక వ్యక్తిని మీరు ఇండియాకి రప్పించలేకపోతున్నారు అనేది వాళ్ళు విమర్శిస్తున్నారు. సార్ అదే నేను ఏమంటున్నంటే ఇవాళ మీరు చదివిన వార్తలలో కూడా ఉంది, అనుమతి వచ్చింది అని ఒక ప్రశ్న గుర్తు పెట్టి కూడా ఇచ్చారు. ఇవాళ రేపు అనుమతి వస్తుంది, అందరినీ ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. ఈ విషయంలో ఎందుకంటే మేము ఎందుకు లేటు అయిందంటే మేము చట్టబద్ధంగా పోవాలనుకున్నాం. చట్టబద్ధంగా అంటే కక్షపూరితంగా కాకుండా సాక్ష్యాల ఆధారంగా, ప్రొసీజర్ ఆధారంగా, లీగల్ గా మాత్రమే వాళ్ళు అరెస్ట్ కావాలని కోరుకున్నాం కాబట్టి లేట్ అయింది. అదే కేటీఆర్ అనుకున్నప్పుడు అనుకున్నదే తడవుగా, జగన్ అనుకున్నట్టే తడవుగా తీసుకుపోయి లోపలేయాలంటే ఇంత టైం పట్టదు. ఈ విషయంలో లేట్ చేస్తారు, మమ్మల్ని ఎప్పుడు వేస్తారు. నేను అలా యోగా చేస్తాను, నేను పాదయాత్ర చేస్తాను ఒక ఆయన అంటాడు, నేను పోతూనే ఉంటాను, నువ్వు వస్తలేవు, ఇంకా నన్ను తీసుకపోతలేవు అని ఒక ఆయన అంటాడు. వస్తాం మేము, ఖచ్చితంగా మీకు అనుమతి కూడా వస్తుంది, ఇవాళ రేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఫార్ములా ఈ రేసులో వచ్చింది అన్నది ఇప్పుడు మనకున్న సమాచారం.